హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో ఏపీడిఎస్కి సంబంధించి సైజ్ పేపర్ 1 సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేది నూతన సభ్యుల చేరిక, కుటుంబ సభ్యుల తగ్గుట, భూకంపాలు. ఏబీసీ 3 కరెక్ట్ ఆన్సర్లే. కుటుంబాల్లో మార్పులు తెచ్చేది వచ్చేసి నూతన సభ్యుల చేరిక, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చేరినప్పుడు, అలాగే కుటుంబ సభ్యులు తగ్గుట. నెక్స్ట్ భూకంపాలు వచ్చినప్పుడు కూడా మన కుటుంబంలో మార్పులు అనేవి వస్తాయండి. గృహోపకరణములు అధికంగా ఉపయోగించడం వలన కలిగే పరిమాణం. విద్యుత్ వాడకం పెరుగుతుంది. గృహోపకరణములు అధికంగా ఉపయోగించడం అంటే మనము గృహంలో ఉపయోగించే అంటే మనము ఇంట్లో కొన్ని ఉపయోగిస్తుంటాం కదా, అవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకు కలిగే మార్పులు ఏంటంటే విద్యుత్ వాడకం అనేది పెరుగుతుంది. ఈ క్రింది వాటిలో ఉమ్మడి కుటుంబమునకు సంబంధం లేనిది. కరెక్ట్ ఆన్సర్ వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు అనేది ఉమ్మడి కుటుంబంకు సంబంధం లేనిది. రిమైనింగ్ అన్ని సంబంధం కలిగినవి అన్నమాట. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మనము జరుపుకుంటాము. మహారాష్ట్రలో చెరుకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట. కోయానా డ్యామ్. మహారాష్ట్రలో చెరుకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట కోయానా డ్యామ్ అనేది. 2007-2008లో భారతదేశంలో వలస వారి వల్ల అత్యధికులు వెనుకబడిన వర్గాల వారు. 2007-2008లో భారతదేశంలో వలస వెళ్ళేవారిలో అత్యధికులు ఎవరు అంటే వెనుకబడిన వర్గాల వారు. నెక్స్ట్, భారతదేశంలో కొంత నైపుణ్యం కలవారు, నైపుణ్యం లేనివారు ఈ దేశాలలో ఎక్కువగా వలస వెళ్తుంటారు. పశ్చిమాసియా దేశాలు. భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు ఈ దేశాలలో ఎక్కువగా వలస వెళ్తుంటారు అంటే పశ్చిమాసియా దేశాలు. మహమ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండుగ. మొహరం పండుగ వచ్చేసి మహమ్మద్ ప్రవక్త అనే మనవడి యొక్క త్యాగానికి గుర్తుగా ఈ పండుగను మనము నివాళులుగా అర్పించే పండుగ అంటే ఈ పండుగ జరుపుకుంటాం. నెక్స్ట్, ఇరాక్లో జరిగిన ఈ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు. కర్బలా యుద్ధంలో. ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు మరణించాడు. ఈ క్రింది వానిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం అమెరికా. ఈ క్రింది వానిలో మెక్సికోకు సరిహద్దుగా ఉన్న దేశం అమెరికా. ఓకే, నెక్స్ట్ బిట్స్. ఈ క్రింది వానిలో భారతదేశానికి సరిహద్దు దేశం బంగ్లాదేశ్. ఈ క్రింది వానిలో భారతదేశానికి సరిహద్దు దేశం బంగ్లాదేశ్. నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే మనం చేస్తామండి. ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఫాలో అయ్యి ఇన్ని బిట్స్ నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవ్వచ్చు.